ఆగస్టు 15కు, జనవరి 26కు, నవంబర్ 14కు ఈ స్కూళ్ళు కాలేజీల్లో ఆటల పోటీలు పెడితే పిల్లలు జోరుగా ఆడతారు, మస్తు ఖుషి కూడా అవుతారు. ఇక కొన్ని దిక్కుల్లో అయితే టీచర్లు కూడా ఆడతారు అనుకోండి కదా. అయితే ఇక్కడ మాత్రం పిల్లలు ఆడలేదుల్లా, పిల్లల మమ్మీలు వచ్చి కబడ్డీ ఆడినరు. ఇక చూడాలే ఒక్కొక్కరి సంబరం ఎట్లున్నదో. రైట్, ఇటు దిక్కు టీచర్ అమ్మలు, అటు దిక్కు పిల్లల మమ్మీలు. ముందుగాల ఎవరు కూతకు పోతున్నారు అక్కలు? అగో ఈ మేడం గారు కూతకు పోయింది. ఓ పట్టేసిండ్రు. అయినా అదేం పట్టుడక్క, సాటుంగా వండి పట్టినావు. రైట్, ఇప్పుడు ఇంకో అక్క కూతకు రెడీ అయింది. నువ్వు పో అక్క, నడు. అబ్బరు కొడుకు, ఏమనుకున్నావు? అక్క చిన్నప్పుడు స్టేట్ ప్లేయర్ ఉన్నట్టున్నదిగా, కోర్టు మొత్తం ఉరికిస్తున్నది. అయ్యో, ఉత్తగానే వచ్చినవేందక్క? ఇప్పుడు గీ అన్న కూతకు పోతున్నాడు. ఓహో, అన్న పాయింట్ తెచ్చిండు. ఇప్పుడు ఇంకో అక్క కూతకు పోతున్నది. చలో రెడీ. అబ్బా, అక్క పాయింట్ తేలే. చూసుకో ఒక్కళ్ళన్నా అవుట్ చేయాలి. రెడీ, జోపు. అయ్యో, అవుట్ అయింది పో. అట్లనే ఒక్క కబడ్డీయే కాదు, షటిల్ కూడా ఆడినరు. ఖమ్మం రూరల్ మండల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిల్లల తల్లుల కోసం స్పెషల్గా పెట్టిన పోటీలు ఇవి. ఆడుకుందాం, పాడుకుందాం, చదువు గురించి మాట్లాడుకుందామని హెచ్ఎం సారు పిలుపునిస్తే వచ్చి ఇగో ఇట్లా ఆడి పాడి పిల్లలను ఖుషి చేసిండ్రు అన్నట్టు. కానీ అక్కలు మాత్రం భలే ఆడినరులే కబడ్డీ.